ఇంకోసారి చేయండి చెడు, నీ కాలు ముక్త చెడు. ఈ రుద్రని మోసం చేస్తారా? ఎంత ధైర్యం మీకు? బంగారం ఎక్కడ దాచిరు? ఎక్కడ దాచిరు చెప్పు. ఎక్కడ దాచిపెట్టు? నా బంగారం నా చేతికి వచ్చేదాకా మిమ్మల్ని ఎవరిని ఇడిచిపెట్టా? ఎవరిని? ఇప్పుడు ఉత్తర దేవరాజును చంపిందని నీకు తెలుసు, మాకు తెలుసు. కానీ ఆ రుద్రయ్య నువ్వు చంపినవని కేసు పెట్టిండు కదా, ఎట్లా బయటకు వస్తావు? అదే చంపిందని ఎట్లా ప్రూవ్ చేస్తావు? గాడిది కథ ఫస్ట్ నుంచి నువ్వు కూడా వింటున్నావు కదా, నీకు డౌట్లు రావా అని నేనే అడగన్నా. అడుగు. సరే అవును, నువ్వెట్లా బయటకు వస్తావు? నేను బయటికి రావాలంటే మీరే హెల్ప్ చేయాలి. ఓహో ఇంకా అయినట్టే కథ. మంచుకున్నదిరా నీ ముచ్చట. ఏదో కథ చెప్పురా అంటే మొత్తం మామిని వేసేటట్టున్నావు కదా. ఇక లైట్ తీసుకో. దొరకకుండా దొంగతనమే చేయరాదు మాకు. మాతో ఏమవుతుందిరా? అంతేనా? చిట్కెలా చేస్తాం. అరే చెప్తా. హలో గడ్డం, ఇటు ఏం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆరాను తెగ రాస్తున్నావు? కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్నట్టున్నాడు అన్న. ఏమ్రా బలిసిందా? రికమెండేషన్ మీద వచ్చిన నీకే ఎంత ఉంటే దొంగతనాలు చేసే మాకెంత ఉండాలరా? రేయ్ మజాకులు చేయకరా. ఏం చేస్తావు? మీకు ఇట్లా కాదురా. ఏంది మరెట్లా? మీకు ఈ బొల కొడతా సాలే. ఏమనుకుంటున్నావు? హలో, తుర్కుమని వీకుడే తప్ప లోపలికి వచ్చే దమ్మున్నదా నీకు? దా లోపల రా, ఉంటెలు కోపిస్తా. పోపిద్దు దారా, దారా పోపిద్దు, పట్టుకుంది దారా. కాళ్ళు చేతులు ఇరిచి పొయ్యిలో పెడతా. ఇంకొకసారి కథలు పడ్డారంటే. రై చాయ్ చెప్పరా. తమ్మి ఫోన్. ఏందన్నా ఇట్లా కొట్టిండు గట్టిగా తల్లి. అశోక్ నువ్వవురా? 5 నిమిషాలు బయటకు వెళ్తా. మరి మేము ఆ తర్వాత మీరు కూడా బయటకు వస్తారు. తమ్మి థ్యాంక్స్ తమ్మి. భయపడ చేటు. ఆ ఎస్ఐ గారికి ఫోన్ చేసి మా అశోక్ గారిని బయట పంపించమని చెప్పు. వాణ్ణి కొట్టుకుర్రి, ఇడిచిపెట్టి. మీరంతా మీ బతికెంతరా? అన్నీ మోసం చేస్తారా? ఈ రుద్రయ్య ఊర్ని శాసించేటోడు. ఈ రుద్రయ్య కసుంటిది నన్ను మోసం చేస్తారా? ఇది నా రాజ్యం. నా రాజ్యం నా చేతుల్లోనే ఉండాలి, నా చేతుల్లోనే ఉండాలి. మీరు నా కాళ్ళ కాడ బతకాలే. మీరు నే ఆడిస్తే ఆడాలే, నేను చంపితే సావాలే. సావాలే, చంపితే సావాలే. మీరొక్కడు ముందుకేసి చంపేస్తా. కొట్లాడిన చాలు, మాట్లాడుకుందామా? ఊర్లో పెద్ద మనిషివి, నీ పరువు ఏమైతుందో ఆలోచించు. ఊర్లో ఎవడో అశోక్ గాడు రుద్రయ్య మీద చేసిందంటే నువ్వు బ్రతికిన ఒకటే, సచ్చిన ఒకటే. నేను చేసిన పనికి ఇంతసేపు నన్ను కొట్టావు చూడు,
ఆ ఒక్క కారణం మీద నేను ఒక్క మాట అనుకుంటున్నా చెల్లైపోయింది. నేను నిన్ను ఫూల్ చేసిందని నన్ను మోసం అంటున్నావు కదా, హ? మరి ఊరోళ్ళతో నువ్వు చేస్తుందేంది? వడ్డీల మీద వడ్డీలేసి వసూలు చేస్తుందేంది? అది మోసం కాదా? వాళ్ళ దగ్గర అక్రమంగా భూములు లాక్కున్నావు, అది మోసం కాదా? నా బామ్మర్దిని నేను చంపకుండానే నేను చంపినానని చెప్పి బ్లాక్ మెయిల్ చేయటం మోసం కాదురా. ఏ ఆప, నీ బామ్మర్ది చంపి నువ్వో ఇంకోడో కాదు, నేను. నేనే చంపిన నీ బామ్మర్దిని. ఇప్పుడు ఆ పోలీసు వాడు ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. అంటే దేవరాజు గారిని నువ్వే చంపి నన్ను నిరికిస్తావురా? అసలు దేవరాజు గారిని ఎందుకు చంపినవరా? ఎందుకంటే ఆడు మనిషి కాదు. రాధా, గోపి, రాధా, గోపి, రాధా, గోపి. మనిషి అన్నవాడికి మనసే ఉండకూడదు గోపి. మనసైన వారిని మనవాడడానికి రాసిపెట్టుండాలి రాధా. ఈ పాపిష్టి లోకం మన పవిత్ర ప్రేమను అర్థం చేసుకోలేదు గోపి. అందుకే మన చావుతో అనంత దూర తీరాలకు చేరి మన ప్రేమ అమరమని చాటుకుందాం రాధా. అవును గోపి, చాటుదాం. దగ్గరలో ఓ నొయ్యి చూశాను, నీకు సమ్మతమేగా? దూకమని ఒక కనురెప్పతో సైగ చేసి చూడు గోపి, మరుక్షణమే దూకేస్తా. రాధా, రాధా, గోపి, రాధా. గోపి. మరి నేనేం చేయాలి? గడ్డి పీకాలనా? గడ్డి పీకాలనా? కట్ ఇట్. ఎస్, షాట్ ఓకే. సార్, కెమెరా ఇప్పుడు లో యాంగిల్ నుంచి టాప్ యాంగిల్ వెళ్తుంటే బాగుంటుంది. రే కడ్డు, ఆయన ఏం చేస్తుండ్రా? ఆయన ఏం చేస్తుండు? సారీ సార్. ఏ ఊర్రా నీది? సార్ అది ఎప్పుడు వచ్చినావు ఇక్కడికి? సారీ ఎన్ని సినిమాలకు పని చేసినావురా? అరే నువ్వు లేవరా? లేవు. వద్దు సార్. నువ్వు తీరతి. వద్దు సార్. ఒక షాట్ తీరతి. వద్దు సార్. సారీ సార్. ఆయన చేస్తున్నాడు కదా? సారీ సార్. చేస్తుడు కదా? అవును సార్. నువ్వు పక్క సార్ ఒకటి చెప్తా వింటావా? ఓపిక గిను. అరే నిన్నాక మూడు ఇండస్ట్రీకి వచ్చినావు, ఓపిక పట్టాలరా 4 రోజులు. అర్థమైందా? ఇట్లయితే ఎక్క రోజులు ఉండవు.